సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తన అభిప్రాయం మారదన్నారు అమరావతి జేఏసీ నేత కొలుకుపూడి శ్రీనివాసరావు. గుంటూరులో కొలుకుపూడి శ్రీనివాసరావు సిఐడి విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి సిఐడి ఆఫీస్కు వచ్చారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదుతో కొలుకుపూడిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఆర్జీవీ సమాజాన్ని పెడదారి పట్టించే విధంగా సినిమాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యూహం సినిమాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను అవమానించడం సరికాదన్నారు. ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. పోలీసు వ్యవస్థపై గౌరవంతో విచారణకు వచ్చానన్న కొలికిపూడి సిఐడి విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. మరోవైపు ఆర్జీవీపై తన పోరాటం ఆగదన్నారు కొలికిపూడి శ్రీనివాసరావు. ఖండించండి డాక్టర్ కొలుకుపూడి గారిపై సిఐడి అక్రమ కేసులు. ఖండించండి డాక్టర్ కొలుకుపూడి గారిపై సిఐడి అక్రమ కేసులు. రామ్ గోపాల్ వర్మ నా మీద కేసు పెట్టిన తర్వాత దాదాపు ఒక 12 మంది ఆడపిల్లల చేత ఐఏఎస్ కోచింగ్ కావాలి అని నాకు ఫోన్లు చేయించారు. సాధారణంగా నాకు చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ కోచింగ్ సంబంధించిన వివరాల కోసం ఫోన్ చేస్తారు. కానీ నేను గత 4 సంవత్సరాలుగా అమరావతి ఉద్యమంలో పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తూ దాదాపు నా వ్యాపారం మొత్తం ఆపేసిన తర్వాత ఈ 4 ఏళ్లుగా నా దగ్గర కోచింగ్ రెగ్యులర్ బ్యాచ్ లేదు. కానీ ఈ 4 రోజుల్లో అది కూడా కేవలం ఆడపిల్లలు ఒక 12 మంది చేత కోచింగ్ కావాలి అని ఫోన్ చేయించారు. అవన్నీ ముందు 3-4 కాల్స్ నాకు అర్థం కాలేదు. ఆ వరుసగా ఒకే విధంగా వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ చేయించుంటాడు అని నాకు అనిపిస్తుంది. అయితే వ్యూహం సినిమా గురించి కానీ మిగతా అంశాల గురించి కానీ రామ్ గోపాల్ వర్మకి నేను చెప్పేది ఒకటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో, వాళ్ళ కుటుంబాల్లో మహిళలను నీ ఇష్టం వచ్చినట్టు చిత్రించి నీ ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి రిలీజ్ చేస్తే నువ్వు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలో ఎక్కడా తిరగలేవు. కబద్దార్ రామ్ గోపాల్ వర్మ. రాజకీయం కలరబూసుకొని రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాలు కలిగించే విధంగా మరి రామ్ గోపాల్ వర్మ గారు ఏదైతే ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి కొలకపూడి శ్రీనివాసరావు గారు ఒక బాధ్యతాయుత ఉపాధ్యాయుడే కాదు, ఎంతో మంది ఐఏఎస్ని, ఐపీఎస్ని తీర్చిదిద్దిన వ్యక్తి. ఈ సమాజంలో రాబోయేటటువంటి విద్వేషాలని పసిగట్టి దాన్ని నివాంతర చేయడానికి మాత్రమే ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఇది అన్నిటి కూడా అంశం అనేది కూడా మనం భావించాల్సినటువంటి అంశం. అట్లాగే ఏదైతే ఈ కేసు దాఖలు చేశారో దానికి సంబంధించి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు. సిఐడి వాళ్ళకి ఏం సంబంధం అండి? సిఐడి వాళ్ళకి సంబంధించిన కేసా ఇది? సిఐడి వాళ్ళు ఇచ్చేటువంటి నోటీసు కూడా చెల్లనేరదు. ఇది కేవలం రాజకీయ కక్షతో ఇప్పుడు చెప్పాము కదా, ఈరోజు స్క్రీన్ పే దర్శకత్వం కూడా జగన్మోహన్ రెడ్డి వహిస్తున్నటువంటి అంశం కూడా మనం చూస్తున్నాం.